మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు గడ్డం రాకేష్. నేను వరంగల్ జిల్లా జనసేన నాయకుడిని, పీఓసీ మెంబర్ని. ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే మన కల్వకుంట్ల కవిత గారు మొన్న వరంగల్కి వచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కవిత గారిని మేము ఒకటే సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నాం. కవిత గారు ఇక్కడికి వచ్చేసి ఏమంటదంటే, పవన్ కళ్యాణ్ గారు మేకప్ వేసుకోవచ్చు, ప్యాకప్ చెప్పుకోవచ్చు, సినిమాలు చేసుకోవచ్చు, కానీ సెక్రటరియట్ వైపు మాత్రం చూస్తే మేము ఊరుకోమని చెప్పి కల్వకుంట్ల కవిత గారు మాట్లాడడం జరిగింది. కవిత గారు, నేను ఒక్కటే అడగదలుచుకున్నా, తెలంగాణ అనేది ఇక్కడ ఎవరైనా రావచ్చు, వెళ్ళొచ్చు, పోటీ చేయొచ్చు, రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. అంతేగాని మీరు రావద్దు, చేయొద్దు అనేదానికి మీరెవరండి? కవిత గారు, మీరు ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ అంటారు, ఈజీ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ అంటారు. సరే అండి, ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో భవిష్యత్తులో మీకు చూపిస్తాం. మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే బాధ్యత మా జన సైనికులుగా మేము తీసుకుంటాం. దానితో పాటు ఇంకేముంటుంది, ప్యాకప్, మేకప్ అది అని చెప్పి మాట్లాడుతుంది. కవిత గారు, 10 సంవత్సరాలు మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉండి అక్కడ పదవులు అనుభవించి అట్టదారిన ఎమ్మెల్సీ పదవి పొంది సంపాదించుకున్న తర్వాత అక్కడ మీరు ప్యాకప్ చెప్పి కొత్తగా మేకప్ వేసుకొని టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన అని పెట్టుకుని ఈ విధంగా పొద్దున లేస్తే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడమే. తెలంగాణలో అనేక సమస్యలు ఉన్నాయి, ఒక్క సమస్య కూడా చిత్తశుద్ధితో మాట్లాడదు, కానీ ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ జపం చేస్తుంది. ఓకే అండి కవిత గారు, మీరు భయపడుతున్నారు, మాకు అర్థమవుతుంది. ఎస్, తెలంగాణలో మేము పోటీ చేసినాం, పవన్ కళ్యాణ్ గారు కూడా తెలంగాణలోనే ఉంటారు. జనసేన పార్టీ కూడా ప్రతి సమస్య మీద మేము స్పందిస్తాం. దీంతో పాటు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతారు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక ఐటమ్ సాంగ్ లాగా వచ్చి మాట్లాడి వెళ్ళిపోతారు అని మాట్లాడుతున్నాడు. మీరు ఒక మాజీ మంత్రి, మీరు ఒక ప్రస్తుత ఎమ్మెల్యే, మీరు ఆ స్థాయిలో ఉండి ఒక ఐటమ్ సాంగ్ అంటే మీకు అధికారం పోయిన దగ్గర నుంచి మీరు ఐటమ్ సాంగ్ చూస్తూ ఇంట్లో ఉన్నారు కావచ్చు. అందుకే ఐటమ్ సాంగ్ అంటే ఎలా ఉంటుంది, మీకు ఎలా చూపెట్టాలో మాకు తెలుసు. కళ్ళు పెద్దవి చేసుకొని చూడండి జగదీశ్వర్ రెడ్డి గారు. ఐటమ్ సాంగ్ అంటే ఏందో భవిష్యత్తులో మేము చూపిస్తాం. మీతోని ఐటమ్ సాంగ్ డాన్స్ కూడా చేపిస్తామని నేను తెలియజేస్తున్నాం. దీంతో పాటు కవిత గారు ఇంకా చాలా విషయాలు మాట్లాడారండి. ఏమంటది, ఇప్పుడు తెలంగాణ జాగృతి అని పెట్టింది, గతంలో తెలంగాణ బతుకమ్మ అంది, తెలంగాణ ఆడపడుచుని అని చెప్పి మాట్లాడింది. నిజంగా చెప్తున్నా, ఒక లిక్కర్ స్కామ్ లో ఒక మహిళ ఉండి నువ్వు లిక్కర్ స్కామ్ లో వీరికి తీహార్ జైల్లో 6 నెలలు ఉండి వచ్చి మీరు తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వ్యక్తి ఈ రోజు కవిత. ఈవిడ పవన్ కళ్యాణ్ గురించి విమర్శిస్తుంది, ఎక్కడికి వెళ్తే అక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శిస్తుంది. యువతంతా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు మాత్రమే చూడండి, ఆయన వెనుక నడవద్దు అని చెప్పి ఏదో చెప్తుంది. నేను చెప్తున్నా, ఎస్, నిన్న చూశారు వరంగల్కి పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆ జనం చూశారు, ఆ యువత చూశారు. భద్రకాళి ఆలయం అయితే ఏముంది, ఇక్కడ డబ్బాల దగ్గర కూడా యువత మొత్తం పవన్ కళ్యాణ్ గారి వెంటే ఉందనే విషయం కవితకు అర్థమైంది. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారికి కూడా అర్థమైంది, యువత అంతా పవన్ కళ్యాణ్ గారి వెంటే